ఏదైతే జగన్ టీంని జైల్లో పెట్టాలన్నటువంటి ప్రయత్నాల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలకమైన సూచన చేసింది. మద్యం విధానం కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు ఉపసంహరించుకోవాలని పి కృష్ణమోహన్ రెడ్డి, కె ధనంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో తమకు రక్షణ కల్పించాలంటూ ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మద్యం కొనుగోలులో తమకు ఎలాంటి సంబంధం లేదని, వ్యవహారం అంతా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ పరిధిలో ఉందని, తామే కుట్రదారులు అని చెప్పేందుకు ప్రాథమిక ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లో పేర్కొన్నాడు. దీని మీద మే 5న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 7న చేపట్టిన విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. ఈ కేసును గురువారం జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్లు ఉపసంహరించుకోవాలని ముగ్గురు తరపు న్యాయవాదులకు సూచించింది. అయితే మరోసారి పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు ధర్మాసనం చేసిన విజ్ఞప్తిని అనుమతించింది. తదుపరి విచారణ వరకు మధ్యంతర రక్షించడం కల్పించాలంటే మాత్రం ఒప్పుకోలేదు. విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది.